2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అండి. ఇందులో ఏం చెప్తున్నారు సార్? ఒక ఆఫీస్ ప్రెమిసెస్ ఉంది. దాంట్లో ఒక పియూన్ ఉన్నాడు. ఆయన అందరికంటే భిన్నంగా ఉన్నాడు. భిన్నంగా అంటే ఏనాడు కూడా ఆయన ఒక బాధని ఎవరితో షేర్ చేసుకోలేదు. ఏనాడు కూడా ఒక బాధని ఎవరితో షేర్ చేసుకోలేదు. ఎప్పుడు అందరితో జాయ్ఫుల్గా ఉంటాడు. ఎప్పుడు కూడా ఎక్కడైనా డబ్బు ముందు ఖర్చు పెడతాడు ఆయన. అందరూ ఆశ్చర్యపోతారు. అసలు నీ స్థాయి ఏంటి, నీ శాలరీ ఏంటి, నువ్వు ఉన్న పరిస్థితి ఏంటి, ఇలా ఉండగలుగుతావు. ఊరికే నవ్వి ఊరుకుంటాడు, ఇంకేం మాట్లాడాడు. అది ఎలా వచ్చింది ఎవరికి కూడా ఏం అర్థం కాని స్థితి. చిన్న శాలరీ, ఆయన ఖర్చు ఎక్కువ పెడతాడు. సపోజ్ అందరు కలిసి టీ తాగడానికి వెళ్ళాడు, ఈయన బిల్ ఇచ్చేస్తాడు. ఓకే, మళ్ళీ చాలామంది ఎంప్లాయీస్కి కూడా ఫైనాన్షియల్గా ఆయన హెల్ప్ చేస్తుంటాడు. చాలామందికి అర్థం కాని స్థితి ఏంటంటే అసలు ఈయన ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు, ఎక్కడి నుంచి వస్తాయి, చేసేది ఒకటే డ్యూటీ కదా, మరి డబ్బులన్నీ ఎక్కడి నుంచి వస్తాయి. మళ్ళీ ఎప్పుడు కూడా జాయ్ఫుల్గా ఉంటాడు. మూడోది ఏంటంటే ఎప్పుడు కొత్త కొత్త వస్తువులు కొంటాడు. ఓకేనా, ఎప్పుడన్నా మాట్లాడితేనే, సామాన్యంగా మాట్లాడాడు, సైలెంట్గానే ఉంటాడు, తన పని ఏదో తను చేసుకుంటూ పోతాడు. ఎప్పుడన్నా కదిలిస్తే రిచ్నెస్ గురించే మాట్లాడతాడు. ఇదంతా ఎలా వచ్చింది అనే దాని మీద ఎన్ని రకాలుగా ఎంతమంది ఆలోచించినా అది అంతుపట్టట్లేదు ఎవరికి. కానీ అదంతా ఎలా వచ్చింది, ఎలా అభ్యాసం అయింది అతనికి. ఆయన ఎప్పుడూ కూడా తన బాధల గురించి ఆలోచించడం కానీ ఇతరులకు చెప్పడం అనేది జరగలేదు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక చిన్న బాధ వచ్చిందా ఆఫీస్లో అందరితో పని చేసుకుంటాం. అది అందరికి చాలామందికి అలవాటు. లేదా ఇంట్లో ఏదైనా గొడవ జరిగిందా ఆఫీస్లో ఫేస్లో డల్నెస్ కనిపిస్తుంది. ఆ డల్నెస్ చూసి అందరు అడగాలి, అడిగితే ఆ జాలి చూపించాలి అయ్యో అని. అప్పుడు అదేమైపోతుందంటే ఇంకా మీకు అదొక రకమైనటువంటి ఫీలింగ్ అనమాట. గతంలో కూడా ఎన్నోసార్లు చెప్పాను, మన మీద ఎవరు జాలి చూపించడానికి లేదు. జాలిని ఎప్పుడు కోరుకోకండి, ఎందుకంటే మీ డెవలప్మెంట్ అనేది అక్కడే ఆగిపోతుంది. ఫస్ట్ పాయింట్. రెండోది, ఎక్కడ కూడా ఎవరితో ఏమి డిస్కస్ చేయకండి. ఓకే, ఒకవేళ చేస్తే డబ్బు సంపాదించడం గురించి డిస్కస్ చేయండి. ఇతను ఎప్పుడు కూడా ఏదైనా మాట్లాడితే ఒక రిచ్నెస్ గురించి, ఒక వస్తువు అది ఎంత కాస్ట్ ఉంటుంది, లేకపోతే అది ఎలా ఉంటుంది, ఎక్కడ దొరుకుతుంది, ఇలాంటి మాటలే. కొన్ని రోజుల వరకు, ఒక 1 year వరకు ఎవరికి అర్థం కాలే. ఓ 1 year తర్వాత ఆయన ఒక కారు కొనడం జరిగింది. అప్పుడు ఆయన ఏ ఆఫీసర్ దగ్గర చేస్తున్నాడు, సుపీరియర్ ఆఫీసర్, ఆయన కారు లేదు, ఈయన కారు కొనడం జరిగింది. అందరూ ఆశ్చర్యపోయారు, అక్కడి నుంచి వచ్చింది కారు, ఎలా కొన్నాం. ఆయన తన ఊహల్ని, తన సంపదని, దాని ఐశ్వర్యం ఏదైతుందో తన ఊహల్లో డెవలప్ చేసుకుంటున్నాడు ఆయన. దానికి తగ్గట్టుగా ఆయనకు డబ్బు, సంపద, ఐశ్వర్యం అనేది ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది ఎవరికి తెలియదు. ఎందుకంటే చెప్పిన అర్థం కాదు, అది అర్థం కాని స్థితి అది. కాబట్టి అతను ఎవరితో చెప్పలేదు. ఓకే, ఆ తర్వాత ఇంకా కొన్ని రోజులకి ఇంకా కొన్ని వస్తువులు కొనడం జరిగింది. అప్పుడు వీళ్ళకి డౌట్ వచ్చింది, అసలు ఏంటి, ఎక్కడి నుంచి వస్తుంది ఇదంతా, నీకు ఉందే ఇది ఒకటే కదా, ఇదంతా ఎలా వస్తుంది అన్నప్పుడు అతనికి మన సబ్జెక్ట్ తెలుసు అనేది తెలిసింది. మన సబ్జెక్ట్లో ఏముంటుందంటే నీ యొక్క ఐశ్వర్యం, సంపద, డబ్బు ఏదైతుందో నీకు నువ్వు సృష్టించుకోవడం. అది ఎలా వస్తుందనే సంబంధం లేదు. కారు ఎలా వచ్చింది, సింపుల్గా అనుకోకుండా వాళ్ళ మామగారు ఎవరైతే ఉన్నారో ఒక ఆస్తి అమ్మడం జరిగింది. వీళ్ళ భాగం ఏదో కూతురు కాబట్టి కొంత ఇచ్చారు. ఈయనకి ఎప్పటి నుంచో కారు కొనాలని ఒక కలగా మిగిలిపోయింది. కలగా ఉండింది. ఎప్పుడు కలగనేది, నేను పలానా కారు కొనాలి, పలానా చేయాలి. ఏమంటే అమౌంట్ రంగంలో కారు కొన్నాడు. అంటే నీ డబ్బులే ఉండాలన్న అవసరం లేదు. ఇక్కడ నీ ఊహలకు తగ్గట్టు విశ్వం అరేంజ్ చేస్తుంది. నువ్వు ఏదైతే ఊహించుకుంటావో నీ ఊహలకు తగ్గట్టు నీకేమేం కావాలి, డబ్బు కావచ్చు, సంపద కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, దానికి సరిపడా ఎప్పుడు డిజైన్ చేస్తూనే ఉంటుంది అది విశ్వం. నువ్వు ఎప్పటి వరకు అది డిజైన్ చేయదు. నువ్వు డిజైన్ ఇయ్యనంత మటుకు డిజైన్ చేయదు అది. అవును, అర్థం. నువ్వు డిజైన్ ఇస్తేనే చేస్తుంది. ఇప్పుడు ఒక ఆర్కిటెక్చర్ ఉన్నాడు, నువ్వు ఇల్లు కట్టాలనుకుంటే ఇప్పుడు ఆయన డిజైన్ ఇస్తాడు, నీ ఊహలకు తగ్గట్టు ఆయన డిజైన్ ఇస్తాడు. నీకు ఊహనే లేదా, డిజైన్ ఎలా ఇస్తాడు. కాబట్టి విశ్వం అనేది ఒక ఆర్కిటెక్చర్. నీ యొక్క జీవితాన్ని నిర్మించడానికి ఎక్సలెంట్ ఆర్కిటెక్చర్ విశ్వం. కాబట్టి మీ ఊహల్ని ఎప్పుడు పంపుతూ ఉండండి. ఎక్కడ కూడా నేను తక్కువ స్థాయిలో ఉన్నాను, నా దగ్గర ఎలా వస్తుంది, నాకు అది ఏం అవసరం, నేను కొనుక్కుంటే మళ్ళీ వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకండి. ఎవరేమనుకోరు. నువ్వు ఒక మంచి కోటీశ్వరుడు, ఒక డబ్బున్న స్థాయికి వెళ్తే అందరూ సంతోషిస్తారు తప్ప నేను ఎవరు కూడా కించపరచరు. అర్థమైందా. కానీ నువ్వేమనుకుంటావు అంటే వీళ్ళ ఆఫీసర్లకు లేదు, వీళ్ళ పెద్ద పెద్ద వాళ్ళకి లేదు, నేను కొంటే వాళ్ళు ఏమనుకుంటారేమో అనే ఫీలింగ్తో నీ కోరికలు బలవంతంగా అంచుకొని బతుకుతావు. కాబట్టి నువ్వు ఎప్పటికీ అలాగే ఉంటావు, ఇక ముందుకు పోలేవు. ఇక అంటే నువ్వు ఉన్నత స్థితికి పోలేవు, నువ్వు ఏమి కొనలేవు, ఏమి చేయలేవు.
కాబట్టి ఎవరితో నీకు సంబంధం లేదు ప్రపంచంలో. నీవేం కావాలనుకుంటున్నావు నువ్వు ఊహించుకో, దాన్ని పొందడానికి ప్రయత్నించి ఆ డిజైన్ అనేది విశ్వానికి ఇచ్చేసి వదిలిపెట్టేసి. అప్పుడు ఆయన కారు కొంటాను కూడా డబ్బులు ఎక్కువ వస్తాయి ఆయనకు తెలియదు, కానీ ఊహ మాత్రం గొప్పది. కారు కొంటాను, కారు నాకు కలిగి ఉన్నాను పదే పదే చెప్తున్నాడు. ఎలాంటి కారు అవన్నీ కూడా డిజైన్ చేసుకున్నాడు ఆయన. ఆయన వాళ్ళ అత్తగారు ఏదో ఆస్తి అమ్ముతారు, అక్కడి నుంచి డబ్బులు వస్తే కొంటాను అనుకోలేదు ఆయన. మనం ఏం చేస్తామంటే ప్రతిదానికి ఒక లెక్కేసుకుంటాం. ఇది కొనాలి, ఇది రావాలనుకున్నప్పుడు ఇది ఇలా చేయాలి, ఇది ఇలా చేయాలి లెక్కేసుకుంటాం. ఇప్పుడు ఏమవుతుంది, ఆ లెక్కలో మీకు మీకు ఎక్కువ అంటే చాలా దూరం అయిపోతుంది, అంటే డిస్టెన్స్ అయిపోతుంది. దాంతో డిలే అయిపోతుంది. ఆ డిలే అయిపోవడం వల్ల ఏమవుతుంది, మీరు అనుకున్న టైం కొనలేరు. కానీ మీరు ఎలాంటి ప్లాన్ లేదు, కానీ మీకు కావాల్సింది మాత్రం మీరు ఊహించారు. అనుకోకుండా ఆశ్చర్యంగా మీకు వచ్చేస్తాయి. మన సబ్జెక్ట్లో ఉన్నది అదే. మీరు ఏది కోరుకుంటారో అది ఆటోమేటిక్గా ఆల్రెడీ డిజైన్ అయిపోతుంది. మీకు తెలీదు, మీ మనసులో ఎప్పుడైతే ఆలోచన ముద్రపడిందో అక్కడ డిజైన్ స్టార్ట్ అయిపోతుంది. అవును. ఎప్పుడైతే ఆ యొక్క కోరిక వేగం పెరిగిందో, ఆ యొక్క మీ ఆలోచన తరంగాలు ఏవైతున్నాయో ఆ వేగం పెరిగి ఆ కోరికను ఎప్పుడైతే తాగిందో ఆ క్షణం మరుక్షణం వచ్చేస్తుంది. అది ఎలా వస్తుంది అనేది కాదు. కాబట్టి ఆఫీస్లో అందరూ ఆశ్చర్యపోతున్నారు, ఇతనికి ఎలా వచ్చింది, ఎలా సాధించాడు, ఎప్పుడు ఇలా హ్యాపీగా ఎలా ఉంటాడు, ఎప్పుడు ఇంతగానం ఖర్చు ఎలా పెడతాడు, ఎప్పుడు అవే ఆలోచనలు. ఇప్పుడు ఇది అతను చెప్పిన వాళ్ళకి అర్థం కాదు, సబ్జెక్ట్ చెప్పినా అర్థం కాదు. కాబట్టి ఎక్కడ కూడా మీరు పిసినార్థం చేయడం కానీ, లేదంటే నాకు లేదనుకోవడం కానీ, లేదంటే డబ్బు సంపాదించడం గురించి ఊహించడం పెద్ద తప్పు. ఎందుకంటే మనం ఆ స్థాయిలో లేము అనే భావనలు కలిగి ఉండకండి. ఎక్కడ కూడా మీరు అన్నీ సంపూర్ణంగా ఉన్నారు, అన్నిటికీ మీరు అర్హులు అనే ఒక వాక్యాన్ని పదే పదే చెప్పండి. ఒక పెద్ద బిల్డింగ్ ఉంది, ఇది నేను కలిగి ఉన్నందుకు నేను సంపూర్ణ అర్హుణ్ణి అనే మాట మీరు దానికి ఫిక్స్ అయిపోవాలి. అంటే దానికి మీరు అర్హులు కాకుండా దాన్ని పొందడానికి ఆనందించడానికి మీరు సిద్ధంగా ఉన్నారు అనే విషయాన్ని మీరు విశ్వానికి చెప్పాలి. ఎప్పుడైతే మీరు చెప్తారో అప్పుడు ఖచ్చితంగా అది మీరు కలిగి ఉంటారో, అది ఖచ్చితంగా మీ దగ్గరకు వస్తుంది. కాబట్టి ఎక్కడ కూడా మీరు నర్వస్ కావాల్సిన అవసరం లేదు, ఎక్కడ కూడా దేనికి కూడా వెనక్కి రావాల్సిన అవసరం లేదు, ఎక్కడ కూడా మీరు అధీరపడాల్సిన అవసరం లేదు. మీతో ఏదైనా సాధ్యమవుతుంది. అందుకే చెప్పండి, ఐ కెన్ డూ ఎవ్రీథింగ్. ఎన్నోసార్లు చెప్పుకున్నాను, ఏదైనా చేయగలను, ఎంతైనా ఖర్చు పెట్టగలను, ఎంత డబ్బునైనా హ్యాండిల్ చేయగలను. మీరు ఏ స్థాయిలో ఉన్నా నేను సంబంధం లేదు విశ్వానికి. మీరు కోరుకున్నది ఇవ్వడమే దాని పని. ఎందుకంటే విశ్వం మీ సేవకుడు, వందల వేల సార్లు చెప్పుకున్నాం. రెడీ టు సర్వ్, ఎప్పుడు రెడీ సిద్ధంగా ఉంటుంది. మీరు ఇవ్వడమే తర్వాత రెడీ. మన దగ్గర వర్కర్ ఉన్నాడు, టీ కావాలంటే టీ కాసుకొని ఇచ్చేస్తాడు. ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు చెప్పినంత మాట ఖాళీగా ఉంటాడు ఆయన. నువ్వు టీ కావాలన్నప్పుడు తీసుకొస్తాడు. కాబట్టి మీరు ఎప్పుడేం కావాలో మీరు చెప్తుండండి, ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తుంటాయి. ఎక్కడ కూడా మీరు తక్కువ భావించకండి. ఆలోచన శక్తి ఆలోచన శక్తి మన సుప్త చేతనాథ మనిషి మనకు కావాల్సిన కోరికలన్నింటినీ పదే పదే చెప్తుండాలి. ఎప్పుడు ఖాళీ ఉంచొద్దని ఎన్నోసార్లు చెప్తాను. ఖాళీ ఉన్న వాళ్ళు ఖాళీ ఉంటుంది అంతే. నువ్వు చెప్తే మటే చేసేస్తుంది. కాబట్టి భయపడకండి, నేను ఈ స్థాయిలో ఉన్నాను, నాతో ఎలా సాధ్యమవుతుంది, అంత పెద్ద స్థాయిలో ఉన్నారు, వాళ్ళ ముందర నేనెంత, ఇట్లాంటి మాటలు ఎప్పుడు మాట్లాడకండి. నీ స్థాయి నీదే, వాళ్ళ స్థాయి వాళ్ళదే. డబ్బు సంపదాశ్వరం కింద అన్ని తక్కువ స్థాయి, దాన్ని మించింది ఇంకోటి లేదు. కాబట్టి డబ్బు సంపదాశ్వరం అంటే వాడే గొప్పడు, వాడిని మించిన వాడి ప్రపంచంలో లేడు. ఎస్, దాంతోనే అన్ని, వాడిని మించిన వాడి ప్రపంచంలో లేడు అంతే. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. మీ సజెషన్స్, మీ గైడెన్స్ కావాలి అనుకుంటే మిమ్మల్ని ఎలా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది? అపాయింట్మెంట్ తీసుకుంటారా? మన వీడియోలో కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేస్తే పూర్తి వివరాలు చెప్తారు. అపాయింట్మెంట్స్ కోసం వివరాలన్నీ వాళ్ళు చెప్తారు. దాని ప్రకారం వస్తే అఫర్మేషన్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్.